నమస్తే. నా పేరు డాక్టర్ కాశ్యప. ఎండోక్రైనాలజిస్ట్. నా దగ్గరకొచ్చే డయాబెటిస్ పేషెంట్లందరూ రాగి జావ తాగొచ్చా ఉదయాన్నే అని అడుగుతుంటారు. రాగి జావ ఒక గ్లాస్ తాగటం అనేది చాలామందికి అలవాటు. చాలామంది డైటీషియన్స్ చెప్పారు, వాళ్ళు చెప్పారు, లేకపోతే యూట్యూబ్‌లో చూసామని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, షుగర్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, మనం తేలిగ్గా అరిగే ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఆటోమేటిక్‌గా షుగరు ఒక్కసారిగా అరిగిపోయింది మొత్తం తక్కువ కాలంలోనే జీర్ణమైపోయి, రక్తంలోకి ఎక్కువ షుగర్ పెరుగుతుంది. అందుకని జెప్పేసి మనం డయాబెటిస్ ఉన్న వ్యక్తులు మందులు ఎట్లాగైతే రోజంతా పనిచేసేటట్టు తీసుకుంటారో, ఫుడ్ గూడా ఎక్కువ సేపు కడుపులో ఉండేటట్టు తీసుకోవాలి. ఇప్పుడు రాగి జావ గురించే గనక తీసుకుంటే, ఉత్త రాగుల యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్‌ని మనం చూస్తే 50-55 మధ్యలో ఉంటుందండి. కానీ అదే రాగి జావ తీసుకుంటే, ఆ రాగి పిండి 65 దగ్గర నుంచి 75 ఆల్మోస్ట్ ఎప్పుడైతే ఏదైనా ఒక పదార్థాన్ని జొన్నల్ని గానీ, రాగుల్ని గానీ, సజ్జలను గానీ పిండి చేస్తామో, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 17-20 దాకా పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని రాగి జావ తీసుకోవటం అనేది అంత మంచిది కాదండి. విడిగా రాగుల్ని పిండి పట్టించకుండా ఓ మెత్త బరక పిండిలాగా పట్టి, దానికి సంబంధించి జొన్న రొట్టెల్లాగా, రాగి రొట్టెల్లాగా చేసుకోవటం గానీ, లేదు రాగులుగా ఉడికిచ్చి అన్నంలాగా తినటం గానీ చేయటం మంచిది గానీ, రాగి పిండిని ఎక్కువగా వాడటం గానీ, రాగి సంకట్లుగా వాడటం గానీ తగ్గించాలనేది నా మనవి.